నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. వక్ఫ్ బోర్డ్ చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో కొంత అల్లర్లయితే అయితా ఉన్నాయి. కొంతమంది ప్రలోభాలు చేస్తా ఉన్నారు ఈ అల్లర్లు చేయడానికి. ఇంకొంతమంది వాళ్ళకి తెలిసి తెలియక కొంతమంది అల్లర్లు చేస్తా ఉన్నారు. ఈ వక్ఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనతోని బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ బాగడి గారు అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఎలా చూస్తా ఉన్నారు ఈ అల్లర్లు? ఇది పశ్చిమ బెంగాల్ కావచ్చు, మన భారతదేశంలో అల్లర్లు జరుగుతా ఉన్నాయి వక్ఫ్ బిల్లు చట్టం వచ్చిన తర్వాత. ఎలా చూస్తా ఉన్నారు? ఇది కావాలమ్మని సృష్టిస్తున్నారనా? ఎందుకంటే దేశంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎట్లా అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉన్నది. ఇంకొకటి ఏమంటే ఫ్యూచర్‌లో మన మీద మన ఇండియా మీద, మన కంట్రీ మీద దాడి జరగకుండా చూసుకోవాలంటే మంచి ప్రెసిడెంట్ ఉండాలా, మంచి లీడర్‌షిప్ ఉండాలా, మంచి క్వాలిటీ లీడర్‌షిప్ ఉండాలన్నామని వాళ్ళే కూడా మనం జవాబు ఇవ్వడానికి ముందు ముందు ఉండాలన్నామని వెనక జరగొద్దులాగా ఉంటది. అంతకుముందు మన పాకిస్తాన్ దాడి చేసిండు. మన ఈ గర్దన్ కూడా కట్ చేసి తీసుకుపోయిండు అంతకుముందు. హ్మ్. కానీ మనం కూడా దానికి సర్జికల్ స్ట్రైక్ కింద మనం కూడా జవాబు ఇచ్చినాం కదా! గట్లనే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు తెలంగాణలో కూడా గట్లనే చేస్తున్నారు కావాలని. ఇవాళ సాయంత్రం దారుసలాంలో మీటింగ్ పెట్టిండ్రు వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ. హ్మ్. ఎందుకు పెట్టిండన్నా? అది పార్టీ ఆఫీస్ పెట్టుకొని దారుసలాం ఆఫీస్‌లో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కింద ఒక మౌలానాని పెట్టుకొని మీటింగ్ పెట్టిండ్రు వాళ్ళు. యాక్చువల్ మీటింగ్ ఎవరిది? ఎంఐఎం పార్టీదేనా? లేకుంటే మౌలానా పెట్టిండు ఆ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కింద. యాక్చువల్ ఇంకొకటి చెప్తా నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మొత్తం ఇండియా మొత్తం ఒకటే ఉన్నది మన కాన్స్టిట్యూషన్. అవును. కానీ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఏమిటిది అన్నా? ఇంకొకటి షరియా లా అంటారు. బోర్డ్, ఈ బోర్డ్ అంటే వాళ్ళ లా నడుస్తుంటే మన ఇండియా లాని వాళ్ళు నమ్ముకోరా అన్న? హ్మ్. నమ్మకం ఉండదా వాళ్ళకి మన ఇండియా లా మీద? మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయమన్నా? మనం చేస్తున్నాం. దేశం గురించి చెప్తున్నాం. దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ముస్లింలు కూడా వచ్చిండ్రు కదన్న. హ్మ్. వేల సంఖ్యలో వాళ్ళకి యూపీలో కానీ, వేరే కంట్రీలో కానీ, బీహార్‌లో కానీ ఇక్కడ ఇల్లు ఇప్పించిండు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నడుస్తున్నాయి. వాళ్ళకి మంచి మంచి బెనిఫిట్ దొరుకుతున్నాయి. వాళ్ళకి అన్నీ దొరికిన తర్వాత కూడా వాళ్ళు మన వ్యతిరేకంగా పోతున్నారంటే ఎవరు కావాలని బయట దేశం నుంచి మొన్న వచ్చిండు కదా! అంతకుముందు బంగాల్ నుంచి వచ్చిండు. బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచో డబ్బులు ఆ వీడియోలు కూడా రెచ్చగొట్టడానికి వేరే మన కంట్రీలో కమ్యూనల్ జరిగినాయి కదా! అట్లనే ఇక్కడ మన తెలంగాణలో కూడా చేయడానికి సాయంత్రం ప్రయత్నిస్తున్నారు ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ. హ్మ్. అంటే ఇక్కడ న్యాయస్థానం ఎంట్రీ ఇచ్చిన తర్వాత గూడా, కొంత గడువు పెట్టిన తర్వాత గూడా ఇట్లా ధర్నాకు దిగుతా ఉన్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఎలా చూస్తా ఉన్నారు? అంటే న్యాయస్థానం మీద వాళ్ళకి నమ్మకం లేదంటారా? అట్లనే ఇప్పుడు న్యాయస్థానం మీద వాళ్ళకి నమ్మకం లేదు. 7 డేస్ టైమ్ ఇచ్చిండు గవర్నమెంట్ కూడా, సుప్రీంకోర్టు కూడా. సుప్రీంకోర్టు 7 డేస్ టైమ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ 7 డేస్ పీరియడ్‌లో సైలెంట్ ఉండాలనా? శాంతియుతంగా ఉండాలనా? ఏమైనా హలఫ్నామా దాయర్ చేయాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళు. ఏమైనా అప్పీల్ చేయాలంటే ఆ మధ్యలో. కానీ ఆ మధ్యలో కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఎవరికి వ్యతిరేకంగా పోతున్నారు? సుప్రీంకోర్టుకి కూడా వ్యతిరేకంగా పోతున్నారు కదా వాళ్ళు 7 డేస్ మధ్యలో చేస్తున్నారంటే. ఓకే. సాయంత్రం దారుసలాంలో పర్మిషన్ తీసుకున్నారు మీటింగ్ గురించి. పర్సనల్ లా బోర్డ్ కింద మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఓన్లీ మీటింగ్, ప్రొటెస్ట్ కాదు అది. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే మేము బీజేపీ తరఫు నుంచి కూడా ప్రొటెస్ట్ చేయడానికి వెనుక జరిగాం. ఆల్రెడీ మా గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ గారు ఆల్రెడీ చెప్పేసిండు. చలో దారుసలాం కార్యక్రమం ఇవాళ సాయంత్రం పెట్టిండు. దానికి మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మా హిందువులకి, మా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా పోతే సెంట్రల్ గవర్నమెంట్‌కి, మోదీ గవర్నమెంట్‌కి ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ పెట్టిండు. పేద ప్రజల గురించి, ముస్లిం పేద ప్రజల గురించి, డెవలప్‌మెంట్ గురించి, వాళ్ళకి బెనిఫిట్ కావాలన్నా, వాళ్ళు ఎడ్యుకేట్ కావాలన్నా, వాళ్ళకి ఎవరికి చాలామందికి ఇల్లు లేదు, ల్యాండ్ లేదు, ఏం లేదు. ఇంకా మహిళలకి త్రిబల్ తలాక్ కూడా మన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తున్నారంటే బీజేపీ గవర్నమెంటే ఆలోచిస్తున్నారు. ఇంకా వాళ్ళ ముందు ఇంకా డెవలప్ కావాలన్నామని మేము వక్ఫ్ బోర్డ్ కింద కూడా కొన్ని కాన్స్టిట్యూషన్‌లో అంటే లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కొంచెం చేంజెస్ తీసుకొచ్చినాం. ఆ చేంజెస్ ఎవరు సపోర్టింగ్‌కి తీసుకొచ్చిన ముస్లిం సపోర్టింగ్‌కి కాదన్న. కానీ ఈ కబ్జాదారులు మొత్తం ఈ అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, ఇంకా వేరే చాలామంది రౌడీ షీటర్స్ ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనుక. ఈ గవర్నమెంట్ కూడా ఒకటి చెప్తా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ అని బీఆర్ఎస్ ఉండే అక్కడ కూడా వాళ్ళు లొంగిపోయిండు. కాలు పట్టుకొని ఆడనే వాళ్ళ కాలు కింద కూర్చున్నాడు. కేసీఆర్ కాలు కింద. ఇప్పుడేమైంది రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అన్న ఇట్లా కూర్చుంటే వాళ్ళు పేద ప్రజల నుంచి కొట్లాడుతున్నారంటే న్యాయబద్ధంగా కొట్లాడాలన్నా అన్న. దేశం ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్. ఆ ప్రశ్నం ఉంది. ఆ ప్రశ్నానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా. రెస్పెక్ట్ ఇవ్వకుండా దానికి వ్యతిరేకంగా కాదన్నా ఇవాళ సాయంత్రం పెట్టేది ప్రోగ్రామ్. అంటే సుప్రీంకోర్టు గూడా ఒక నివేదిక గూడా ఇస్తా ఉంది. ఏదైతే హిందువులకు సంబంధించిన దేవాలయాల్లో ముస్లింలని మెంబర్‌గా పెట్టుకుంటారా మీరని గూడా గట్టిగా అడిగిన తరుణం అయితే కనబడతా ఉంది. అంటే ఈ విషయాలు ఎలా చూస్తారు? అంటే హిందువులకు సంబంధించిన దాంట్లో ముస్లింని మెంబర్‌గా పెట్టుకుంటారా? ముస్లింల దాంట్లో ఎందుకు హిందువులు ఇన్వాల్వ్‌మెంట్ అయితున్నారనే వాదన వస్తా ఉంది గదా! ఓకే అన్న, ఇది నేను నమ్ముకుంటా పెడతాం. కానీ కాఫీర్లు ఎవరికి చెప్పిండన్నా వాళ్ళు? హ్మ్. ఆ? షైతాన్ ఎవరికి చెప్పిండు?
ఇంకా వాళ్ళు చేస్తారా? వేదాలు చదువుతారా? మంత్రాలు చదువుతారా? మా గుడిల కాడ గురించి వచ్చి? మా గుడిలు ఉంటాయి. గుడిల దగ్గర వచ్చి వాళ్ళు మొత్తం గుడి కబ్జా చేసుకున్నారు. ఒల్టిడిలో చూడండి, వేరే ఎక్కడైనా చూడండి. ఇంకా అంటే ఇవి నా శ్రీరామ్ గుడి, మన అయోధ్యలో చూడండి రాముడి గుడి. అది ఎన్ని సంవత్సరం వాళ్ళే కదా అన్న కబ్జా చేసుకొని ఉండే. అటువంటిది వాళ్ళకి మేము హిందూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో పెట్టుకుంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వక్ఫ్ బోర్డ్ అంటే వాళ్ళు ముస్లిం పర్సన్ లాగా బోర్డ్ లాగా తయారైపోతది. మాకు ఏం దొరకదు. తర్వాత మొత్తం వాళ్ళే రాజ్యం వాళ్ళది వచ్చేస్తది. అంతకుముందు నిజాం చేసిండు, నేను తుర్కిస్తాన్ చేస్తామని గట్ల రేపు తుర్కిస్తాన్, పాకిస్తాన్ లాగా తయారైపోతది హైదరాబాద్ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించింది. ఎందుకంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గూడా సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు. కొంతమంది కార్యకర్తలు గూడా అక్కడున్న సీఎం చంద్రబాబు ఇంటి పైన గూడా ముట్టడి చేయడానికి చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అంతకుముందు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉండే, అంతకుముందు ఉమ్మడి రాజ్యం ఉండే మనకి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జబర్దస్త్ ప్లాన్ చేసుకొని ఒక సిస్టమేటిక్‌గా మన రాజ్యం కొన్ని సంవత్సరాల మీద గడిచి వెళ్ళిపోయిండు. కానీ అప్పుడు ఏ గొడవలు జరగలే. అందరిని లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ పెట్టుకున్నాడు. అందరిని కంట్రోల్ పెట్టుకున్నాడు. ఈ ఓవైసీ బ్రదర్స్ కూడా ఎక్కువ గొడవ చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళకి ఎట్లా జవాబునా ఇయ్యాలనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా జవాబు ఇచ్చిండు. అయిపోయింది. ఇంకంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అల్లర్లు సృష్టించింది ఎవరు? వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది మనకి. ఈ ఉమ్మడి రాజ్యం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా. ఎప్పుడు కూడా కావాలన్నా మళ్ళీ తెలంగాణలో ఒక శాఖ కూడా వేయలేకపోతున్నారు. ఎందుకు? వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల మొత్తం తిరిగి తెలంగాణ మొత్తం తిరిగిపోయిందినా? తిరిగిపోయింది కదా! పాదయాత్రలు చేసిండు. ఎందుకు ఒక శాఖ కూడా వేయలేకపోయింది? చెప్తా. దానికి వెనుక కూడా ఒకటే ఉన్నది. తెలంగాణలో వాళ్ళు అడుగు పెడితే మొత్తం అల్లర్లు సృష్టిస్తారు. వాళ్ళే ఒకటే ఉంది. అల్లర్లు చేసుకోవాలన్నా మేము అంటే శాసనం చేసుకోవాలన్నా మరి వాళ్ళకి ఒకటే ఉంటది. ఈ జగన్మోహన్ గురించి కూడా చెప్తున్నా. జగన్మోహన్ ఎన్ని కబ్జాలు చేస్తున్నారు. ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీ చేసుకున్నారు. ఎవరెవరు పేద ప్రజల గురించి ల్యాండ్ కబ్జాలు చేసుకున్నాడు. ఎవరిని చంపిండు, ఏం చేసిండు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా దాని గురించి స్ట్రిక్ట్‌గా ఉన్నారు. వక్ఫ్ బోర్డ్‌కి సపోర్టింగ్‌గా ఉన్నాడు. ఇంకా ఏమంటే ముస్లిం గురించి అంటున్నారు కదా! చంద్రబాబు నాయుడు పీరియడ్‌లో కూడా చాలామంది ముస్లిం డెవలప్ అయ్యిండ్రు. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆ ముస్లిం కూడా చెప్తున్నా ఆంధ్రాలో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌కి కూడా సపోర్ట్ చేయండి అని చెప్తున్నా. ఎందుకంటే జనసేన ఉన్నది. జనసేన కూడా బాగానే హార్డ్ వర్క్ చేసే యూత్ క్యాడర్ చాలా పెద్ద ఉన్నది. ఆడ కూడా హార్డ్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. జనసేన ఇంకా టీడీపీ పార్టీ రెండు కలిపి ఇప్పుడు పనిచేస్తున్నది. మీరందరూ ముస్లిం కూడా చెప్తున్నా వక్ఫ్ బోర్డ్ ఇంకా మీ పేద ప్రజలకి ఆ ల్యాండ్ కూడా కావాలన్నా, డెవలప్‌మెంట్ కావాలన్నా, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ లాగా మీరు తయారు కావాలంటే వక్ఫ్ బోర్డ్‌కి సపోర్ట్ చేయండి. గవర్నమెంట్‌కి సపోర్ట్ చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి కొంత రెచ్చగొట్టిన మాటలు వక్ఫ్ బోర్డ్ గురించి మాట్లాడిన తీరు గూడా కనబడతా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు అక్కడ? అన్న జగన్మోహన్ రెడ్డికి ఇది హాబీ అన్న అది. దేశానికి కాన్స్టిట్యూషన్‌కి వ్యతిరేకంగా పోవడం హాబీ. ఇంకా అంతకుముందు మత ప్రచారం ఎవరు చేసిండు? వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటొచ్చింది. బైబిల్ పట్టుకొని ఎవరు తిరుగుతుండే? వాళ్ళ మమ్మీయే తిరుగుతుండే కదా అన్న. మన తిరుపతి బాలాజీ స్వామి గురించి వ్యతిరేకంగా ఎవరు చెప్పిండు? ఆయన ఫాదరే కదా అన్న. ఇప్పుడు ఆయన లేడు ఇప్పుడు. కానీ పావురాలు గుట్ట కాడ ఏదో జరిగిపోయింది. ఆ దండం పెడతాం, ఏదో చేసుకొని శాంతి ఏదో అయిపోయింది. అది ఖతం అయిపోయింది. కానీ చెప్తూనే ఒకటే ఉన్నా, మా హిందువులకి వ్యతిరేకంగా చెప్పే అలవాటు చాలా ఉన్నది వైఎస్ఆర్‌కి. జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తమే ఉన్నది. ఆ! సో, ఇప్పుడు వాళ్ళ ఫాదర్‌కి ఒకటి నష్టం జరిగింది. ఆ నష్టం జరగొద్దంటే కూడా ఈయన కొద్దిగా బాగానే సపోర్ట్ చేసుకుంటూ మంచిగా కలిసిమెలిసి హిందువులతో కూడా మంచిగా ఉండాలన్న. ఎందుకంటే అంతకుముందు తిరుపతి పోయిండు. ఆ మధ్యలో ఒకసారి ఆపేసిండు. ఆపేసిన తర్వాత మళ్ళీ బయట పోయి ఏదో ఇప్పుడు హిందూ ధర్మంలో వచ్చిందా లేదా తెలవదు నాకు. ఆ హిందూ ధర్మంలో వచ్చిన తర్వాత ఏదో మన గాయత్రి మంత్రం, ఆ మంత్రం, ఈ మంత్రం పెట్టుకొని మొత్తం పూజలు గీజలు చేసుకొని ధోతి కుర్తా వేసుకొని తిరుపతిలో దర్శనానికి లోపలొచ్చిండు. మళ్ళీ బయటొచ్చి అది మళ్ళీ చేస్తుంటే మళ్ళీ అది ఏదో వేరే విధంగా మారిపోతది అన్న. వద్దన్నా మేము బీజేపీ వాళ్ళం. మేమేమైనా చెప్తే బాగుండదు. మళ్ళీ చెప్తే మన దేశానికి సపోర్టింగ్‌గానే చెప్తాం. ధర్మానికి సపోర్టింగ్‌గా చెప్తాం. హిందువులకి సపోర్టింగ్‌గానే చెప్తాం. మన దేశానికి వ్యతిరేకంగా చెప్పే వాళ్ళకి మనం ఆపోజిట్‌గా చెప్తే మంచిగుండదు. వాళ్ళకి కూడా మంచిగుండదన్న ఇట్లా పోతే కూడా. ఫైనల్‌గా తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి గాని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నానన్న. దేశంలో ఉంటున్నారు. ఏ దేశంలో ఉంటున్నారు? హిందుస్థాన్‌లో ఉంటున్నారు. హిందువుల్లాగా బ్రతకండి. హిందువుల్లాగా ఉండండి. ముఖం మీద ఒకటి, వెనక ఒకటి అంటే బాగుండదు. ముఖం ఒకటే ఉంటది మనిషిది. ఆ ముఖం ఉండాలంటే అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. కాంగ్రెస్ తర్వాత మీరు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మార్చుకున్నారు. కమ్‌సే కమ్ కాంగ్రెస్ వాళ్ళు ఉండే కదా అన్న. కాంగ్రెస్‌లో మీరు వాళ్ళకి నమ్మకంతో ఉండలేరు. ఈడ కూడా వీళ్ళు ఉండలేరు. దానికి చెప్తున్నా మీరు నమ్మకంలో ఉండాలంటే కమ్‌సే కమ్ మన దేశంలో అయితే నమ్మకంగా ఉండండి. లేకుంటే మీరు ఎక్కడ పోవాలన్నా వెళ్ళిపోండి. మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మా హిందువుల మధ్యలో ఉండాలంటే మా హిందువుల్లాగా దేశ సంస్కృతి ఒకటి సంస్కృతిలాగా పాటించుకుంటూ ఉండాలన్న.
ఏదైతే వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించి బడుగు బలహీన సంబంధించిన ముస్లిం వాళ్ళకి ఉపయోగం ఉండే విధంగా తీసుకొనొస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరికీ గూడా నష్టం జరగదు. అక్కడ వాళ్ళ యొక్క దురుద్దేశం ఏదైతే ఉంటాయో అక్కడ ధనవంతులుగా ఉన్న కబ్జాలు చేసిన ముస్లిం వాళ్ళకి కొంత ఇబ్బంది పడే తరుణమైతే కనబడతా ఉంది. దానికోసమే వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏదైనా గానీ బీజేపీ శాంతియుతంగా మన దేశాన్ని నడిపిస్తా ఉందని గూడా క్లియర్ కట్‌గా చెప్తున్న తరుణమైతే కనబడతా ఉంది. కెమెరామెన్ రాకేష్‌తో మీ అనిల్.